గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మీకు అనోనేసి ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. సో అనోనేసి డివిజన్ స్పెర్మటోఫైటా, సబ్ డివిజన్ యాంజియోస్పర్మ్స్, క్లాస్ డైకోటిలిడన్స్, సబ్ క్లాస్ పాలీపెటాలే, సిరీస్ థాలామిఫ్లోరే, ఆర్డర్ రెనేక్స్, ఫ్యామిలీ అనోనేసి. అనోనేసిని కస్టర్డ్ ఫ్యామిలీ అని అంటారు. సో దీనిలో మీకు జనరల్గా అనోనేసిలో ఇట్ ఈజ్ ఏ వెరీ లార్జ్ ఫ్యామిలీ. 130 జెనిరా అండ్ 2300 స్పీసీస్ అంటే జాతులు, 130 జాతులు ప్రజాతులు, అలాగే 2300 జాతులు ఈ కుటుంబంలో ట్రాపికల్గా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. దీనిలో ఇండియాలో అంటే మన భారతదేశంలో 25 జెనిరా 200 స్పీసీస్ ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా aromatic trees are shrubs, rarely lions, like woody climbers are species Oxymitra. ఈ కుటుంబాన్ని కస్టర్డ్ ఫ్యామిలీ అని అంటారు, సీతాఫలం కుటుంబము అని అంటారు. దీనిలో అనేకమైన లయన్స్ అంటే వుడీ క్లైంబర్స్, ఎక్కువగా దారుయిత కణజాల నిర్మిత మొక్కలు ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఆక్సిమిట్రా. అలాగే దీనిలో కొన్ని క్లైంబర్స్ ఉంటాయి, అంటే నులి తీగల సహాయంతో ఎగబ్రాకే మొక్కలు. ఈ నులి తీగల సహాయంతో ఎగబ్రాకే మొక్కలకు ఉదాహరణ నెక్స్ట్ ఈ బార్క్, లీవ్స్ అండ్ ఫ్లోరల్ పార్ట్స్ కంటే ఆయిల్ డక్ట్స్. మొత్తము కాండమంతయు దీనిలో లీవ్స్ మరియు బార్క్ అంటే బెరడు ప్లేస్లోను, అలాగే పత్రాల ప్లేస్లోను దీనిలో ఆయిలీ డక్ట్స్ ఉంటాయి. సో ఇది ఒక ఆటోబాట్రేస్ అంటే సెంపెంగి మొక్క యొక్క డయాగ్రామ్ ఇది. దీనిలో హుక్ ఈజ్ మోడిఫైడ్. సో ఇక్కడ దీనిలో కుక్కెం వంటి నిర్మాణము, పెడంకులు మోడిఫై అయ్యి కుక్కెం వంటి నిర్మాణం కింద సెంపెంగిలో కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో సెంపెంగిలో ఈ పెడంకులు చూడండి హుక్ విధంగా అంటే కొక్కెంరాగా రూపాంతరం చెందింది. దాని నుంచి పుష్పము వేలాడుతూ కనిపిస్తుంది. సో దీనిలో ఎక్కువగా ట్యాప్ రూట్ సిస్టమ్ కనిపిస్తూ ఉంటుంది. సో స్టెమ్ కాండం యొక్క లక్షణాలు చూస్తుంటే ఇట్ ఈజ్ ఎరెక్ట్, రేర్లీ క్లైంబింగ్, వుడీ, బ్రాంచ్, హార్, సాలిడ్, సిలిండర్. ఏరియల్ అంటే భూమి పైన ఉంటుంది, ఎరెక్ట్ పొడవుగా ఉంటుంది, రేర్లీ క్లైంబింగ్ కొన్ని ఎక్కువగా క్లైంబింగ్ ప్లాంట్స్ ఉంటాయి. అలాగే ఇట్ ఈజ్ ఏ వుడీ ప్లాంట్, కొన్ని మొక్కలు ఎక్కువగా వుడీగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆక్సిమిట్రా. హార్డ్, సాలిడ్, సిలిండ్రికల్, కాండం అంతా గుండ్రంగా రౌండ్గా ఉంటుంది. ఎనోనా స్క్వామోజా అని చూస్తే ఎనోనా స్క్వామోజా ఇట్ ఈజ్ ఏ ట్రీ. ఇది అటు బాగా వృక్షము కాదు, నార్మల్గా ఒక చెట్టు. సో దీనిలో లీవ్స్ వెరీ సింపుల్, ఆల్టర్నేట్, ఎక్స్టిప్యులేట్. సింపుల్ అంటే సాధారణంగా ఉంటాయి, ఆల్టర్నేట్ అంటే ఏకాంతరంగా అమరి ఉంటాయి, ఎక్స్టిప్యూల్ అంటే స్టిప్యూల్స్ ఆర్ ఆబ్సెంట్. ఎక్స్ అంటే ఆబ్సెంట్ అనే అర్థము. దీనిలో పుచ్చాలు ఉండవు. పీటిఓలేట్ అంటే దీనిలో వృంతం ఉంటుంది, వృంత సహితము. ఎపెక్స్ ఈజ్ ఎక్యూట్. లీవ్ యొక్క పొజిషన్ చూస్తే ఆ పత్రాలకి పైభాగంలో కోణయుతంగా ఉంటుంది, దట్ ఈస్ ఎపెక్స్ ఈజ్ ఎక్యూట్. అప్ట్యూస్ ఆర్ ఈవెన్ మ్యూక్రోనేట్. కొన్నిటిలో పైన ఒక చిన్న టిప్పు వంటి నిర్మాణంగా, చిన్న ముళ్ళు వంటి నిర్మాణంలా ఉంటుంటే దాన్ని మ్యూక్రోనేట్ అని అంటారు. అలాగే అప్ట్యూస్ అంటే ఇట్ ఈజ్ ఓవల్, పైభాగంలో కొంత రౌండ్గా నిర్మాణం ఉంటే దాన్ని అప్ట్యూస్ అంటారు. ఆర్ ఇట్ ఈజ్ ఎన్ ఓవేట్ ఆర్ అబవేట్. సో ఈ విధంగా దీనిలో అన్ని రకాల పత్రాలు కలిగిన మొక్కలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొరియేషియస్ అండ్ గ్లాబ్రస్. గ్లాబ్రస్ అంటే పత్రం పైభాగంలో ఒక మైనపు పూతతో ఉండడం వలన మెరుస్తున్నటువంటి నిర్మాణం కనిపిస్తుంది. యూనికోస్టెడ్ రెటిక్యులేట్ వినేషన్. దీనిలో వినేషన్ మామూలుగా రెటిక్యులేట్గా ఉంటుంది. సో పిచ్చాకార జాలాకార ఈనెల వ్యాపనం కనిపిస్తుంది. గ్లాండ్ డాటెడ్ అండ్ అరోమేటిక్. ఎక్కువగా పత్రాలు మీరు నలిపి స్మెల్ చూస్తే ఇట్ ఈజ్ ఎన్ యారోమేటెడ్ అంటే దీనిలో కొన్ని గ్రంథులు అమరి ఉండడం వలన, గ్రంథి పరితం అవ్వడం వలన మంచి సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎనోనా స్క్వామోజా చూడండి, లీఫ్
దే ఆర్ సింపుల్. సింపుల్ అంటే పొడవుగా సాధారణంగా ఉన్నాయి. మధ్యలో పిచ్చాకార జాలాకార ఎన్నెల వ్యాపనం ఉంది. దీనిలో ఓవేట్లో ఉన్నాయి లీవ్స్. అంటే మామూలుగా అర్థకారంగా కనిపిస్తూ సర్కిల్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనిలో అంటే కోడిగుడ్డు ఆకారం మెయిన్ ఏంటంటే ఓవేట్ అంటే కోడిగుడ్డు ఆకారంలో కనిపిస్తున్నాయి. పైన టిప్పీస్ ఎక్యూట్ కోణయుతంగా కనిపిస్తూ ఉంది. సో ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చి సాలిటరీ అండ్ యాక్సిల్లరియా టెర్మినల్. ఇవి ఎక్కువగా గ్రీవస్థంలో కానీ శిఖరస్థంలో కానీ ఉంటాయి. లీఫ్ అపోజ్డ్. చూడండి లీవ్స్ ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. దట్ ఈస్ లీఫ్ అపోజ్డ్. సమ్టైమ్స్ కాలీఫ్లోరస్ అంటే కాండం మీద పత్రాలు ఉంటే దాన్ని కాలీఫ్లోరస్ అని అంటారు. సో దట్ ఈస్ ఫ్లవర్స్ అకర్స్ ఆన్ ది స్టెమ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పాలియాథియా ఫ్రాగ్రెన్స్ అంటే నరమామిడి మొక్క. ఈ నరమామిడి చెట్టు మీద దానికి యొక్క ఫ్లవర్స్ కాండం మీదే వస్తాయి. దీనిని కాలీఫ్లోరస్ ప్రకాండ పుష్పోత్పత్తి అని అంటారు. సో see here, this is the polyalthia fragrans. దీనిలో కాండం మీద చూడండి పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి ఎల్లోయిష్గా. దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ కాలీఫ్లోరస్ ప్రకాండ పుష్పోత్పత్తి. నెక్స్ట్ అనోనస్ ఫామోసాలో యాక్సిలరీ ఫ్లవర్స్ ఉంటాయి. అంటే పత్రానికి అభిముఖంగా అమరి ఉన్న సమూహాలు వంటి నిర్మాణాలు కలిగినటువంటి పుష్పాలు ఉంటాయి. వాటిని యాక్సిల్స్లో అంటే గ్రీవాలు వాటిలో పత్ర గ్రీవాల్లో యాక్సిల్లో వస్తాయి కాబట్టి వీటిని గ్రీవ మొక్కలు అని అంటారు. నెక్స్ట్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్. ఈ బ్రాక్టియేట్ అంటే పుచ్చాలు ఉంటే బ్రాక్టియేట్, లేదా పుచ్చరహితమైతే ఈ బ్రాక్టియేట్. ఈ బ్రాక్టియోలేట్ అంటే లఘు పుచ్చాలు ఉండవు. పెడిసిల్లేట్ అంటే వృంత సహితము. కంప్లీట్ అంటే అన్నీ ఉంటాయి, అంటే అన్ని అవయవాలు ఉంటాయి. ఆకాశపత్రాలు, లక్షపత్రాలు, కేసరాలు, అండాశయం అన్నీ ఉంటే దాన్ని కంప్లీట్ ఫ్లవర్ అని అంటారు. బైసెక్సువల్. దీనిలో ఆండ్రోషియం గైనీషియం రెండు ఉంటాయి కాబట్టి దీన్ని బైసెక్సువల్ అని అంటారు. రేర్లీ యూనిసెక్సువల్. యూనిసెక్సువల్ అంటే ఒక రకమైన పుష్పం ఉంటుంది, ఏకలింగకం ఉంటే దాన్ని యూనిసెక్సువల్ అని అంటారు. ఎగ్జాంపుల్ స్టెలికోకార్పస్. స్టెలికోకార్పస్ మొక్కలో ఏకలింగ పుష్పాలు ఉంటాయి. యాక్టినోమార్ఫిక్ అంటే సౌష్ఠవైతము. పుష్పాన్ని ఏ కోణంలోంచి ఏ తలంలోంచైనా కట్ చేస్తే దాన్ని రెండు భాగాలుగా వస్తే దాన్ని సౌష్ఠవైత పుష్పం అని అంటారు. రేర్లీ జైగోమార్ఫిక్. మోనోడోరా అనే మొక్కలో మాత్రము ఒక కోణంలోంచి మాత్రమే ఇది రెండు సమాన భాగాలను ఇస్తుంది కాబట్టి దీన్ని పాక్షిక సౌష్ఠవైత పుష్పము అని అంటారు. ఎగ్జాంపుల్ మోనోడోరా. అండ్ ఇట్ ఈస్ హైపోగైనస్ అంటే అండకోశాద స్థిత పుష్పాలు ఉంటాయి. ఈ అనోనస్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే శంఖాకార లేదా పుష్పాసనము శంఖాకారంలో ఉండి దాని మీద కేసరాలు లేదా అండకోశము సర్పిలంగా అమరి ఉంటే దాన్ని అండకోశాద స్థిత పుష్పము అని అంటారు. సో ఇక్కడ స్టెలికోకార్పస్ చూడండి. స్టెలికోకార్పస్లో ఏకలింగ పుష్పాలు ఉంటాయి. సో ఇది ఏకలింగ పుష్పాలకు బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మోనోడోరాలో జైగోమార్ఫిక్ ఫ్లవర్ ఉంది. లీవ్స్ చూడండి, ఆకర్షపత్రాలు అనీవెన్గా ఉన్నాయి, అన్నీ సమానంగా లేవు కాబట్టి పాక్షిక సౌష్ఠవైత పుష్పము కనిపిస్తుంది. నెక్స్ట్ కేలిక్స్. రక్షక పత్రాలు మూడు ఉంటాయి. సమ్టైమ్స్ దే ఆర్ 6 అరేంజ్డ్ ఇన్ 2 హారర్స్. 3 కాకుండా 6 ఉంటే అవి 2 వలయాల్లో అమరి ఉంటాయి. అవి విడివిడిగా అసంయుక్తంగా ఉంటాయి కాబట్టి దాటిని పాలీసెపాలస్ అని అంటారు. బేస్లీ కొన్నేట్ అంటే అడుగు భాగంలో మాత్రం కొంచెంగా అతుక్కుని ఉంటాయి. వాల్వేట్ అంటే కవాటయుత పుష్పరచనను కలిగి ఉంటాయి. రేర్లీ ఇంబ్రికేట్ అంటే చిక్కైన పుష్పరచనని కూడా కలిగి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది సీతాఫలం యొక్క పుష్పము. ఒక ఆకర్షపత్రానికి ఇంకొక ఆకర్షపత్రానికి మధ్య భాగంలో ఒక ఖాళీ గ్యాప్ కనిపిస్తుంది కదా. సో కవాటయుత పుష్పరచనను కలిగినటువంటి అసంయుక్త ఆకర్షపత్రావళి. కొరల్లా అసంయుక్త ఆకర్షపత్రావళి. ఈ పై భాగంలో చూడండి, తొడిమి దగ్గర చిన్నగా 3 గ్రీన్ కలర్లో రక్షక పత్రాలు కనిపిస్తున్నాయి. రక్షక పత్రాలు కూడా అసంయుక్త రక్షక పత్రాలు కవాటయుత పుష్పరచన కలిగి ఉంటాయి. నెక్స్ట్ కొరల్లా జనరల్లీ 6 పెటల్స్. దీనిలో 6 ఆకర్ష పత్రాలు ఉంటాయి. అరేంజ్డ్ ఇన్ 2 హారల్స్ 3 ఈచ్. ఇవి 3 ఒక్కొక్క వలయంలో 2 వలయాల్లో అమరి ఉంటాయి.
సమ్టైమ్స్ ఓన్లీ 3 పెటల్స్, కొన్నిటిలో 3 ఆకర్షక పత్రాలు మాత్రమే ఉంటాయి. పాలీపెటాలస్ అంటే అసంయుక్త ఆకర్షక పత్రావళి. వాల్వేట్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇంబ్రికేట్, ఇవి ఎక్కువగా కవాటైత పుష్పరచనను కలిగి ఉంటుంది. ఎక్కడైనా చిక్కిన పుష్పరచన రేర్గా కనిపిస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ సెపల్స్ అండ్ పెటల్స్ ఆర్ సేమ్, సో దట్ ఈస్ కాల్డ్ పెరియాంత్. కొన్నిటిలో ఆకర్షక పత్రాలు రక్షక పత్రాలు ఒకే విధంగా ఉంటాయి, దాన్ని పరిపత్రాలు అని అంటారు. సో ఇక్కడ చూడండి సంపెంగి పువ్వులో కూడా పత్రాలు విడివిడిగా అమరి ఉన్నాయి, అసంయుక్త ఆకర్షక పత్రావళి. ఆండ్రోచియం, స్టేమెన్స్ ఆర్ న్యూమరస్, దీనిలో కేసరాలు అనేకం ఉంటాయి. పాలియాండ్రస్ అంటే అసంయుక్త కేసరావళి. స్పైరల్లీ అరేంజ్డ్ ఆన్ లార్జ్ కాన్వెక్స్ రిసెప్టకల్, మీకు ఆల్రెడీ చెప్పాను, పుష్పాసనము శంఖాకారంగా లేదా కుంభాకారంగా ఉంటుంది. దాని మీద అనేకమైన కేసరాలు స్పైరల్గా అంటే సర్పిలంగా అమరి ఉంటాయి. ఫిలమెంట్స్ షార్ట్ అండ్ థిక్, దీనిలో కేసర దండాలు చాలా పొట్టిగా ఉంటాయి. కంటిన్యూస్ బియాండ్ ది యాంథర్ అండ్ ప్రొడ్యూసెస్ ఏ డైలేటెడ్ హెడ్, ఎడ్నేట్ అండ్ ఎక్స్ట్రోస్, దీనిలో పొట్టి కేసర దండం ఉంటుంది. హుడెడ్ యాంథర్స్ ఉంటాయి దీనిలో, అంటే పైన కేసర దండం పొడవుగా సాగి పై భాగంలో ఒక పడగ వంటి నిర్మాణంగా రూపాంతరం చెంది ఉంటుంది, కాబట్టి దీన్ని హుడెడ్ యాంథర్స్ అని అంటారు. ఇవి బాహ్యోన్ముఖంగా తెరుచుకొని ఉంటాయి, కాబట్టి దీన్ని ఎక్స్ట్రోస్ అని అంటారు. సో దీనిలో ఇదిగో చూడండి కేసరాలు హుడెడ్ యాంథర్స్ని కలిగి ఉన్నాయి. సో ఇక డయాగ్రామ్లో ఇక్కడ చూడండి మధ్యలో ఉంది చూడండి, పై భాగంలో యాంథర్కి పై భాగంలో చిన్న పడగ వంటి నిర్మాణం కనిపిస్తుంది. ఈ విధమైన అమరిక ఓన్లీ అనోనేసిలో మాత్రమే కనిపిస్తుంది. దీన్ని హుడెడ్ యాంథర్స్, పడగ వంటి యాంథర్స్ కేసరాలు అని అంటారు. నెక్స్ట్ గైనిషియము, సో అండకోశము. కార్పెల్స్ న్యూమరస్, అరేంజ్డ్ స్పైరల్లీ ఆన్ ది రైజ్డ్ రిసెప్టకల్, దీనిలో శంఖాకారపు లేదా కుంభాకారపు పుష్పాసనం మీద కేసరాలు అమరి ఉన్నట్లు అంటే అండకోశం కూడా సర్పిలంగా అమరి ఉంటుంది. ఎగ్జాంపుల్ పాలియాల్ఫియా అండ్ ఆటోవర్నార, మామిడి మరియు సంపెంగి మొక్కల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 1 to 3 కార్పెల్స్ ఇన్ సైథోకైలిక్స్, సైథోకైలిక్స్ అనే మొక్కల్లో మాత్రము 3 అండాలు కనిపిస్తాయి. ఎపోకార్పస్ అంటే ఒక అండానికి సంబంధం లేకుండా అసంయుక్తంగా అమరి ఉంటే దాన్ని ఎపోకార్పస్ అని అంటారు. సుపీరియర్ అంటే ఊర్ధ్వ అండము. యూనిలోక్యులర్ అంటే ఏకబెలయుత అండము. 1 to many ఓవ్యూల్స్ ఇన్ లోక్యూల్, ఒక్కొక్క బెలంలో ఒక్కొక్క అండము లేదా ఎక్కువగా ఉండవచ్చు. పెరైటల్ ఆర్ సమ్టైమ్స్ బేసల్ ఆర్ సమ్టైమ్స్ మార్జినల్, కొన్నిటిలో బేసలు అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్కమైన పుష్ప విన్యాసాన్ని కలిగి ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా జనరల్గా కనిపించేది మామూలుగా దీనిలో మార్జినల్ ప్లాసెంటేషన్ లేదా పెరైటల్ ప్లాసెంటేషన్, బేసల్ ప్లాసెంటేషన్, ఇవి మొక్కను బట్టి మారుతూ ఉంటాయి. స్టైల్ షార్ట్, స్టైల్ అంటే కీలాగ్రము పొట్టిగా ఉంటుంది, కొన్నిట్లో అసలు కనిపించదు. స్టిగ్మా ఈజ్ సెసైల్ అంటే స్టాక్లెస్, దీనికి స్టాక్ అనేది ఉండదన్నమాట. సింపుల్ ఆర్ ట్రైలోబ్డ్, దీనికి ఎగ్జాంపుల్ టెట్రామిరాంథస్ అనే మొక్కల్లో మాత్రము 3 లోబ్యూల్స్ని కలిగి ఉంటాయి. సో యూ సీ హియర్, ఇక్కడ దీనిలో మీకు డయాగ్రామ్స్ అన్నిటిలోనూ కూడా పాలియాల్థియా ఫ్లవర్లో పై భాగంలో ఒక చిన్న కోన్ షేప్లో కనిపిస్తుంది కదండి, అది పుష్పాసనము. ఈ పుష్పాసనం మీద అండాలు కేసరాలు శంఖాకారంగా సర్పిలంగా అమరి ఉంటాయి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ వచ్చి చూస్తే ఇది సైథోకైలిక్స్ యొక్క పుష్ప చిత్రము. సో దీనిలో ఎక్కువగా నార్మల్ కండిషన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఎనోనాస్ క్యామోజా యొక్క ఫ్లోరల్ డయాగ్రామ్ చూస్తే దీనిలో మీకు 3 రక్షక పత్రాలు, బయట వలయంలో ఉన్నదాన్ని రక్షక పత్రము అని అంటారు, లోపల వలయంలో ఉన్నదాన్ని ఆకర్షక పత్రము అని అంటారు. బయట భాగంలో వైట్గా కనిపిస్తున్నాయి కదా, అవి 3 రక్షక పత్రాలు ఒక వలయంలో అమరి అవి ఒకదానికొకటి అతుక్కోకుండా అసంయుక్తంగా ఉన్నాయి, కాబట్టి అసంయుక్త ఆకర్షక పత్రాలు. లోపలి వలయంలో రక్షక పత్రాలు 2 వలయాల్లో 3+3 అమరి ఉన్నాయి, నల్లగా కనిపిస్తున్నాయి కదా అవి.
సో అందుకని రక్షక పత్రాలు 6 2 వలయాల్లో అమరి ఉన్నవి అని రాయాలి. లోపలి భాగంలో మధ్యలో ఒక డాట్ నుంచి స్టార్ట్ చేసి ఇవి ఇలా స్ప్రింగ్ మాదిరిగా రౌండ్గా తిరిగినట్లుగా డయాగ్రామ్ వేయాలి. సో ఈ మధ్యలో ఉన్న వాటిని అండకోశం అని అంటారు, బయట వైపు ఉన్న వాటిని కేసరాలు అని అంటారు. సో దీనిలో అండకోశంతో స్టార్ట్ అయ్యి ఇలా స్ప్రింగ్ మాదిరిగా రౌండ్గా తిరిగి ఉంటుంది. సో దీనిలో ముఖ్య విషయం ఏంటంటే రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు వలయాకారంగా అమరి ఉన్నాయి, కానీ అండకోశము, కేసరాలు మాత్రము సర్పిలంగా అమరి ఉన్నాయి. ఈ విధమైన అమరికను అర్ధచక్రీయం, హాఫ్ సైక్లిక్ అని అంటారు. ఈ విధమైన అమరిక ఓన్లీ అనోనేసి కుటుంబంలో మాత్రమే కనిపిస్తుంది. సో దీనిలో ఇదిగోండి అలెసా ఫ్లవర్ చూస్తే పుష్పం యొక్క నిలువుకోతలో పుష్ప ఆసనము శంఖాకారంలో ఉండి పై భాగంలో అండకోశాలు, ప్రక్క భాగంలో కేసరాలు అమరి ఉన్నాయి. ఇక్కడ ఈ డి అనేది అండకోశము, బేసల్ ప్లాసెంటేషను. సో పీఠ అండన్యాసంలో అమరి ఉన్న అండం కనిపిస్తుంది. సో ఇక్కడ కేసరాలు చూస్తే కేసరాలు ఇవన్నీ పరాగకోశ తమ్మలు పై భాగంలో కోన్ షేప్లో అంటే శంఖాకారంలో అమరి ఉన్న కేసరాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పుష్పం యొక్క నిర్మాణం చూస్తే మామూలుగా కొమ్మ చూస్తే కొమ్మకి లీవ్స్ ఆర్ అపోజ్డ్ అంటే ఎదురెదురుగా అమరి ఉంటాయి పత్రాలు. దాని యొక్క యాక్సిల్ నుంచి ఫలం వచ్చింది. సో యాక్సిల్ బడ్ అనమాట ఇక్కడ గిరిపప్పు మొక్క. సో ఇది ఒక పుష్ప చిత్రము. ఫ్రూట్స్ అండ్ సీడ్స్. ఫ్రూట్స్ ఆర్ ఇటీరియా ఆఫ్ బెర్రీస్. దీనిలో సీతాఫలంలో చిన్న చిన్న బెర్రీస్ అన్నీ కలిపి ఒక పెద్ద మృదు ఫలం కింద ఏర్పడి ఉంటుంది. సో దాన్ని ఇటీరియా ఆఫ్ బెర్రీస్ అని అంటారు. చాలా చిన్న చిన్న ఫ్రూట్స్ అన్నీ అంటే వైట్గా ఉంటాయి కదా లోపల, ఆ వైట్ అన్నీ కలిపి ఒక ఫ్రూట్ కింద పైకి కనిపిస్తుంది. అగ్రిగేట్ ఫ్రూట్ కదా ఇది. సో దీన్ని ఇటీరియా ఆఫ్ బెర్రీస్ అని అంటారు. మృదు ఫలము, సంకలిత మృదు ఫలము. సీడ్స్ ఆర్ లార్జ్ అండ్ ఎండోస్పర్మ్కి లోపల మీకు నల్లగా లార్జ్గా పెద్దగా ఉన్నటువంటి ఎండోస్పర్మ్ అంటే సీడ్కి పైన ఉన్న కోటు ఎండోస్పర్మ్. సో ఇది ఒక పెద్దటి సీడ్ని కలిగి విత్తనాన్ని కలిగి ఉన్నటువంటి ఫలము. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ ది అనోనేసి. మీకు నెక్స్ట్ క్లాస్లో వేరే కుటుంబంతో మళ్ళీ మీకు కనిపిస్తాను.